ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేవియా కాండం 16వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. పాత నిబంధనలో 95వ పేజ్ నంబర్లో ఉన్నది. లేవియా కాండం 16వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లా నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావక ఉండునట్లు అతడు మందసము మీది కరుణాపీఠం ఎదుటనున్న అడ్డతెరలో పలికి ఎల్లప్పుడూ రాకూడదు అని అతనితో చెప్పుము. అతడు పాప పరిహారార్థ బలిగా 1 కోడెదూడను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలంలోనికి రావలెను. అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుక్కొని తన మానమునకు సన్ననార లాగులు తొడుగుకొని సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠిత వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుక్కొని వాటిని వేసుకొనవలెను. మరియు అతడు ఇశ్రాయేలీయుల సమాజమునొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేకపిల్లలను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకుని రావలెను. అహరోను తన కొరకును పాప పరిహారార్థ బలిగా 1 కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ప్రాయచిత్తము చేసి ఆ 2 మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరట 1 చీటిని, విడిచిపెట్టే మేక పేరట 1 చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దాని వలన ప్రాయచిత్తం కలుగునట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణంతోనే ఉంచవలెను. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెని తీసుకుని వచ్చి తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ప్రాయచిత్తం చేసుకొనవలెను. తర్వాత అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ బలియగు కోడెను వధించి యెహోవా సన్నిధినున్న ధూపపీఠం మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికిళ్లతో పరిమళ ధూప చూర్ణములు తీసుకొని అడ్డ తెరలోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. అప్పుడు అతడు ఆ కోడె రక్తంలో కొంచెము తీసుకొని తూర్పు ప్రక్కన కరుణాపీఠము మీద తన వ్రేలుతో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వ్రేలుతో ఆ రక్తంలో కొంచెము 7 మార్లు ప్రోక్షించవలెను. ప్రియమైన వాళ్ళారా, ఉదయకాలం లేవియా కాండం 16వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. లేవియా కాండం 16వ అధ్యాయంలో ప్రాయచిత్తార్థ దినం గురించిన విషయాలు మనం చూస్తుంటున్నాం. కొన్ని విషయాలు మనం ఆలోచన చేసి ముందుకు సాగుదాం. 16వ అధ్యాయం 1వ వచనం అంటున్నాడు, అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లా అంటున్నాడు. అహరోను కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి వారు చనిపోయారు. యెహోవా సన్నిధి అది పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన స్థలములో ఆయనకి ఇష్టము కానివి జరిగిస్తే ఆయన కోపగించుకున్నాడు. అహరోను కుమారులు, అహరోను ప్రధాన యాజకుని కుమారులు వారు వరుసలో తర్వాత యాజకులైతారు. ఆ శ్రేష్టమైన సంఖ్యలో ఉన్నవారు, ఆ వరుసలో ఉన్నవారు, వారు పరిశుద్ధ స్థలంలో దేవునికి కోపాన్ని పుట్టించి వారు చనిపోయారు.
16వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతుంటున్నాం. యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇలాగున ఆయన సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను కరుణాపీఠం మీద మేఘములో కనబడుదును. ప్రత్యక్ష గుడారంలో కరుణాపీఠం ఉన్నది. అది ఎక్కడ ఉన్నదంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నది. కరుణాపీఠం అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నది. మనకందరికీ ఒకసారి ప్రత్యక్ష గుడారం యొక్క పటాన్ని మన మనసులో తెచ్చుకుంటే, ఆ ప్రత్యక్ష గుడార ఆవరణ ద్వారము తర్వాత లోపల బలిపీఠం ఉన్నది, ఆ తర్వాత గంగాళం ఉన్నది, ఆ తర్వాత తెర, ఆ లోపల పరిశుద్ధ స్థలముకు వెళ్ళే ఆ మార్గం ఉన్నది. ఆ పరిశుద్ధ స్థలంలో దీపవృక్షం ఉన్నది, సన్నిధి రొట్టెల బల్ల ఉన్నది. ఆ భాగంలో అవి మనం చూస్తూ ఉంటున్నాం. ధూప వేదిక ఉన్నది. ఆ తర్వాత ఒక అడ్డతెర ఉన్నది. ఆ అడ్డతెర లోపల ఆ మందసము పైన కరుణాపీఠము, ఆ కరుణాపీఠము ఆ కెరూబుల మధ్యలో ప్రభువు ఆయన నేను కరుణాపీఠం మీద మేఘములో కనబడుదును అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ప్రత్యక్ష గుడారములో బయట ప్రాంతంలో కప్పు లేదు, ఆవరణం ఉన్నది. అక్కడ సూర్యుని వెలుగు ఉన్నది. కొద్దిగా లోపలికి వెళితే పరిశుద్ధ స్థలంలో అది కప్పు ఉన్నది. దానికి ఆ పరిశుద్ధ స్థలంలో దీపవృక్షము ఉన్నది. ఆ దీపవృక్షము కాంతినిస్తూ ఉన్నది. ఆ పరిశుద్ధ స్థలంలో వెలుగు ఉన్నదంటే దానికి కారణం దీపవృక్షం. ఆ పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలానికి ప్రవేశిస్తున్నప్పుడు అడ్డతెర ఉన్నది. ఆ అడ్డతెర తీసి లోపలికి వెళ్తే చుట్టూ బంగారు రేకు పొదగబడి ఉన్నది. పైన తెర ఉన్నది. పేనిన చన్నరాతో నీల ధూమ్ర రక్తవర్ణము గల కెరూబుల చిత్రాలు అక్కడ ఉన్నవి. ఎదురుగా కరుణాపీఠం ఉన్నది. మందసము పైన కరుణాపీఠం, 2 కెరూబులు రెక్కలు, అవి చాచిన రెక్కలు తల వంచినవిగా, ఆ 2 ఒకటి చూస్తూ ఆ తల వంచినట్లుగా ఆ భాగంలో మనం చూస్తుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, మధ్యలో మేఘము ఉన్నది. అది షకీన మహిమ అంటారు. అది మేఘము. అతి పరిశుద్ధ స్థలంలో వెలుగు బయట నుంచి వచ్చేదానికి ఆస్కారమే లేదు. అయితే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న కాంతి అన్ని కాంతి కన్నా శ్రేష్టమైన కాంతి. కారణం ఏంటంటే అక్కడ దేవుని మహిమ ఉన్నది. షకీన మహిమ. పరిశుద్ధ దేవుడు అతి పరిశుద్ధ స్థలములో కరుణాపీఠము మధ్యలో ఆయన మేఘములో ఉన్నాడు. ఆయన మాట్లాడేవాడు. మోషేతో మాట్లాడాడు, ఇశ్రాయేలుతో మాట్లాడాలంటే ఆయన ప్రత్యక్ష గుడారం లోపల నుంచి మాట్లాడుతున్నాడు. ఆ అతి పరిశుద్ధ స్థలం, కరుణాపీఠం ఉండే స్థలం, వెలుగు గల కాంతిమయమైన స్థలం. ఆ స్థలములోనికి ఎల్లప్పుడూ రాకూడదు అంటున్నాడు. ఒకప్పుడు వెళ్ళేవారు. ఎప్పుడైతే అహరోను కుమారులు తప్పు పని చేశారో, ఇప్పుడు యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, మోషే అహరోనుకి సెలవి, అహరోను ఎల్లప్పుడూ రాకూడదు. 2వ వచనం, నేను కరుణాపీఠం మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు, మరణమున్నది, చావకయుండునట్లు అతడు మందసం మీది కరుణాపీఠం ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదు అతనితో చెప్పుము అంటున్నాడు. మానవుడు అలనాడు ఏదెను తోటలో ఉన్నాడు. ఏదెను తోటలో దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు. మనకందరికీ తెలుసు, చాలా విశేషమైన స్థలము ఏదెను తోట. చేయకూడదు అనే పనిని చేశాడు. మానవుడు ఆ భాగ్యాన్ని కోల్పోయాడు.
దేవునితో సంభాషించే భాగ్యం, సహవాసం చేసే భాగ్యం, ఏదైనా వనంలో ఉండే భాగ్యం కోల్పోయాడు. పాపము వలన వచ్చు జీతం మరణం. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈ మానవుడు పాపము చేశాడు. పాపము చేసిన వాడు పరిశుద్ధమైన స్థలంలో ఉండలేడు, ఉండకూడదు. వాడు మరణముకు పాత్రుడు. ఆదాము బయట వేయబడ్డాడు. ఆదాము అవ్వ ఇద్దరు బయటకు వచ్చారు. ఆ ద్వారం దగ్గర ఖడ్గజ్వాలలు కావిలి ఉన్నాయి. అవి ఖడ్గం. ప్రియమైన వాళ్ళారా, మానవుడు చూడండి, తాను చేసే పనులను బట్టి, చేసే పాపను బట్టి దేవుని యొద్ద నుంచి దూరం అయిపోతున్నాడు. దేవుడు దయగలవాడు, మానవుని ప్రేమించి విశేషమైనవి అనుగ్రహిస్తుండగా మానవుడు దాంట్లో నెమ్మదిగా ఉండకుండా వాటిలో ఆయనకే తిరగబడి దూరం అయిపోతున్నాడు. ప్రత్యక్ష గుడారంలో కూడా అంతే. ఎవరికి లేని భాగ్యం అహరోను కుమారులకు దక్కింది. ప్రత్యక్ష గుడార ద్వారం లోపలికి వెళ్ళే భాగ్యం, బలిపీఠం దగ్గర పరిచర్య చేసే భాగ్యం, ఉదయకాలం మనం చూసుకున్నాం, అవయవాలని తెచ్చే భాగ్యం, కట్టెలు పేర్చే భాగ్యం, ఆ రక్తము బలిపీఠం కింద పోసే భాగ్యం. అబ్బో, ఆ ప్రత్యక్ష గుడారంలో వారు చాలా పనులు కలిగి ఉన్నారు. అంత శ్రేష్టమైన పను, ఆ భాగ్యం పొందిన వారు ఆ ఇద్దరు కుమారులు తప్పిపోయారు. ప్రియమైన వాళ్ళరా, తప్పిపోతే ప్రమాదం ఉన్నది. ఇక్కడ అహరోను ఇద్దరు కుమారులకు దేవుడు ఇంకొక అవకాశం ఇవ్వలేదు. వారు అన్యాజ్ఞని తెచ్చారు, దేవుని మందిరంలోనికి వచ్చారు. వెంటనే యెహోవా దేవుడు వారిని మొత్తగా అదే స్థలంలో వారు చనిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. కొంతమందికి అవకాశం ఇస్తాడు, కొంతమందికి అవకాశం ఇవ్వడు. కాబట్టి మనము విశ్వాస యాత్రలో సాగి వెళ్తుంటుండగా రెండో అవకాశం కొరకు వేచి ఉండక, ప్రభువా నీ వాక్యానుసారంగా జీవించటకు నాకు సహాయం చేయమని వాక్య వెలుగులో మనం సాగుతున్నప్పుడు ప్రియమైన వాళ్ళ మేలు ఉన్నది. మందిరంలో పరిచర్య, మందిరంలో విశ్వాసి, దేవుని పని కలిగిన వారు ఎంత జాగ్రత్తగా ముందుకు సాగాలను లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. అహరోను ఇద్దరు కుమారులు చనిపోయారు. యెహోవా దేవుడు మోషే ద్వారా అహరోనుతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఎల్లప్పుడూ రాకూడదు, నీకే మేలు, నీవు చావక ఉండునట్లు. మీరు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు, బాగున్నట్టే ఉంటారు. ఎప్పుడు తప్పు చేస్తారో తెలియదు. మీరేమో తప్పు చేస్తారు, పరిశుద్ధ స్థలంలోనికి వస్తారు. నేను దహించు అగ్నిని, తీక్షణమైన నేత్రములు గలవాడును, పాపాన్ని చూసి సహించేవాడును కాదు. మీరు చనిపోతారు, మీరు చావక ఉండినట్లు అతడు మందసం మీద కరుణాపీఠం ఎదుటనున్న అడ్డ తెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదు అతనితో చెప్పుమన్నాడు. 3వ వచనంలో అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టెలను తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలంలోనికి రావలెను అంటున్నాడు. ఇప్పుడు ఎల్లప్పుడూ రాకూడదు, సంవత్సరానికి ఒకసారి మాత్రమే రావాలి. ఇప్పుడు మీరు రావాలంటే పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను తీసుకొని రావాలి. పాపం ఎంత భయంకరమైనది ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు నీవు ఎల్లప్పుడూ రాకూడదు, ఒకవేళ వస్తే నీకు ఒక్క అవకాశం ఉన్నది. పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేలను తీసుకొని రావాలి, పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. 4వ వచనం అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుక్కొని తన మానమునకు సన్ననార లాగులు తొడుక్కొని సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠ వస్త్రములు గనుక అతడు నీళ్ళతో దేహము కడుక్కొని వాటిని వేసుకొనవలెను అంటున్నాడు. నిర్గమకాండం 28వ అధ్యాయంలో మనం చూస్తే యాజకుని వస్త్రాలు గంభీరమైనవి,
ఆయనకు ఘనత, ఆయనకు మహిమ ఇచ్చే వస్త్రాలు ఉన్నవి. ఆ వస్త్రాలు ధరించుకుంటే చాలా గంభీరంగా ఉంటాడు ప్రధాన యాజకుడు. అంత గంభీరమైన వాడు ఈ దినమున, ప్రాయశ్చిత్తార్థ దినమున ఆ దుస్తులు తీసివేసి సన్ననారుతో చేయబడిన వస్తువులు ధరిస్తూ ఉన్నాడు. సామాన్యమైన వస్త్రాలు, ప్రతిష్ఠ వస్త్రాలు ధరించుకొని సిద్ధపడి ఉన్నాడు. స్నానం చేసుకున్నాడు, వస్త్రాలు ధరించుకున్నాడు, ఆ కోడెను తీసుకున్నాడు. 5వ వచనంలో, మరియు అతడు ఇశ్రాయేలుల సమాజం నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేకపిల్లలను, దహన బలిగా 1 పొట్టెలు తీసుకొని రావాలను అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అహరోనుకు ఆజ్ఞ ఉన్నది. ఇప్పుడు అహరోను నువ్వు ఏం చేయాలంటే నీ నిమిత్తము, నీ కుటుంబం నిమిత్తము 1 కోడెను తేవాలి. ఇశ్రాయేల్ నిమిత్తము 2 మేకపిల్లలను తీసుకురావాలి. మొదట పాప పరిహారార్థ బలి చేయాలి. నీవు చావక ఉండినట్లు. అహరోను కుటుంబ సంఖ్య మనం చూచినప్పుడు, ఇటువైపు ఇశ్రాయేలుల సంఖ్య చూచినప్పుడు అహరోను కుటుంబ సంఖ్య కంటే ఇశ్రాయేలుల సంఖ్య చాలా విస్తారముగా ఉన్నది. అయితే పాప పరిహారార్థ బలిగా యెహోవా దేవుడు వారికి ఏమని ఆజ్ఞాపించాడంటే, అహరోను నీకు నీ కుటుంబానికి కోడె అన్నాడు. అది చాలా పెద్దది. చిన్న కుటుంబమే కానీ పెద్ద పాప పరిహారార్థ బలిగా కోడెను తేవాలి. ఇశ్రాయేలుల సంఖ్య చాలా విస్తారంగా ఉన్నది, కానీ వారు 2 మేకపిల్లలను తెమ్మంటున్నాడు. ఇక్కడేమో చిన్నదిగా కనపడుతున్నది, ఇక్కడేమో పెద్దదిగా కనపడుతున్నది. అహరోను కుటుంబము, అహరోను కుమారులు, వారి సేవ ఎంతో ప్రాముఖ్యమైనది, వారి పని ప్రాముఖ్యమైనది. అందుకే మందిరంలో సేవ చేసేవారు, మందిరంలో పరిచర్య చేసేవారు, మందిరంలో సాగే విశ్వాసులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కోడెను తెమ్మన్నాడు, 2 మేకపిల్లలు తెమ్మన్నాడు. వారు తీసుకొని వచ్చారు. అహరోను నీవు చావక ఉండినట్లు. అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినాన్న ప్రధాన యాజకుడు ఒక్కడే ఆ ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. మహిమగల వస్త్రాలని తీసివేశాడు. యెహోవా దేవుడు సెలవిచ్చిన వస్త్రాలు ధరించుకున్నాడు. అంతకుముందు పరిచర్యలో అక్కడ లేవీలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, సహాయం చేసేవారు ఉన్నారు. ఇప్పుడైతే ఆయన ఒక్కడే పని చేయాలి, ఒక్కడే. అది బలమైన పని. 1 కోడె ఆ ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికి రావాలంటే సామాన్యంగా రాదు. దాన్ని కొట్టకూడదు, గాయపరచకూడదు, దాంట్లో ఏ మచ్చ ఉండకూడదు. అది విశేషమైనదిగా ఉండాలి. ప్రధాన యాజకుడు దాన్ని తీసుకొని రావాలి. మొదటిగా ప్రధాన యాజకుడు ఆ సేవకై ఆయన అంగీకరింపబడాలి. మోషే అహరోనుకు చెప్పు, చావక ఉండునట్లు పరిశుద్ధ స్థలంలో ప్రవేశం, అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశం, మరణము ఉన్నది. నీవు చావక ఉండినట్లు నీవులో ఆ పనులు చేయాలి అనే మాటను ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. 8వ వచనం, అప్పుడు అహరోను వాటన్నిటిని తీసుకొని వచ్చాడు. మనకు సమయం లేదు, దాటిపోదాం. 11వ వచనాన్ని నేను చదువుతాను. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకొని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. తర్వాత అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ బలియగు కోడెను వధించి యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికిళ్లతో పరిమళ ధూప చూర్ణం తీసుకొని అడ్డ తెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు మాటి మాటికి జ్ఞాపకం చేస్తున్నాడు. అహరోను
చావకి ఉండునట్లు. అయ్యా, నేనేం చేయాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆయన సన్నిధానంలో పరిశుద్ధతయే మూలం, ఆధారం. అహరోను ఇప్పుడు ఏం చేశాడంటే కోడెను తీసుకున్నాడు, కోడెను వధించాడు, ఆ రక్తాన్ని పళ్ళెంలో తీసుకున్నాడు. ఆ పళ్ళెంలో తీసుకొని ఇప్పుడు లోపలికి ప్రవేశించాలి. ఎంతవరకు ప్రయాణం అంటే కరుణాపీఠం వరకు ప్రయాణం. అహరోను చావకి ఉండునట్లు చేతిలో పళ్ళెం ఉన్నది, పళ్ళెములో రక్తం ఉన్నది. ఆ రక్తాన్ని తీసుకున్నాడు, చిన్నగా లోపల పోతున్నాడు, చిన్నగా లోపల పోతున్నాడు. పరిశుద్ధ స్థలానికి వెళ్ళాడు. ఆడ ధూప వేదిక ఉన్నది, అక్కడ నిప్పులు ఉన్నవి. అక్కడ చెప్తున్నాడు, ఒక ధూపార్తెడు తీసుకొని అందులో నిప్పులు వేసి ఆ నిప్పుల పైన ధూప చూర్ణం వేయమన్నాడు, పరిమళ ధూప చూర్ణం. అది వేసిన వెంటనే పెద్ద పొగ కమ్ముకున్నది. ఆ పొగ ముసుగులో అహరోను ముందుకు సాగాలి. అహరోను కనపడకూడదు. అది దేవుని మహిమగల స్థలం, కరుణాపీఠం ఉండే స్థలం. షకీన మహిమ, దగదగ మెరిసే మహిమ ఉన్నది. ఆయన కెరూబుల మధ్యలో ఆసీనుడై ఆయన మనుషులను చూచేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు అహరోను ఆ రక్తాన్ని, ఆ ధూపార్తెడు నిప్పులు తీసుకొని వాటిపైన బొగ్గులు వేసి ఆ ధూప చూర్ణం వేసి ఆ పొగ వస్తుంటుండగా ఆ పొగ ఆ వాటిలో చిన్నగా అడ్డతెరం తెరుస్తున్నాడు. అహరోను చావకి ఉండునట్లు పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో అడ్డతెర ఉన్నది. అడ్డతెరని చిన్నగా తెరిచాడు, చిన్నగా తెరిచాడు. లోపల పోతున్నాడు, ఒక్కొక్క అడిగే వేసుకుంటున్నాడు. అహరోను చావకి ఉండునట్లు. అయ్యో, పాపం ఎంత భయంకరమైనది! దేవుని యొద్ద నుంచి దూరం చేసేది పాపం. పాపి దేవుని యొద్దకు రావాలంటే రక్తము చిందింపబడాలి. రక్తము చిందింపబడకుండా పాపికి క్షమాపణ లేదు. అహరోను పళ్ళెములో రక్తము తీసుకొని చిన్నగా లోపల వెళ్ళాడు. లోపల వెళ్తున్నాడు. కరుణాపీఠం రెప్పపాటు అయినా దాన్ని చూచే భాగ్యము లేదు. మహిమగల స్థలం, బంగారు రేకు పొదగబడింది, అక్కడ వెలుగు ఉన్నది, కాంతి ఉన్నది, ఎప్పుడు చూడనిది. అయ్యో ప్రభువా, నీ మహిమ ఎంత గొప్పదయ్యా! అహరోను ఆ స్థలానికి ప్రవేశించాడు. అది అతి పరిశుద్ధమైన స్థలం. ప్రియమైన వాళ్ళరా, ఆ రక్తాన్ని చేత పట్టుకున్నాడు, చిన్నగా లోపలి వెళ్ళాడు. షకీన మహిమ, ఆ మేఘం ఉన్నది, ఆయన సన్నిధి ఉన్నది. అక్కడ ఆ రక్తాన్ని 7 మార్లు ప్రోక్షిస్తున్నాడు తూర్పు వైపున. 1, 2, 3, 4, 5, 6, 7. అహరోను, నీవు చావకి ఉండునట్లు ఆ చిన్నగా ప్రాయచిత్తం చేసిన తర్వాత, ఆ ప్రోక్షణ కార్యం చేసిన తర్వాత ఆయన వెనుదిరుగుతున్నాడు. మరలా అడ్డ తెర తెచ్చుకొని పరిశుద్ధ స్థలానికి వచ్చి బయటకు వచ్చాడు. అబ్బో, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. నేను బ్రతికి ఉన్నాను, నా పరిచర్య యెహోవా అంగీకరించాడు. ఆయన కుటుంబం నిమిత్తమై ఒక కోడె వధింపబడింది. పాపం ఎంత భయంకరమైనది ప్రియమైన వాళ్ళరా! పాపంలో జీవిస్తూ ఉంటే, పాపంలోనే చనిపోతే నిత్య నరకం ఉన్నది. పాపిని రక్షించడానికి ప్రభు రక్తాన్ని ధారపోశాడు. ఆ రక్తం ఎంత అమూల్యమైనది!
పాపికి పరలోకం ఇచ్చేదానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. అహరోను ఇప్పుడు బయటికి వచ్చాడు. తన నిమిత్తము, తన కుటుంబం నిమిత్తము పాప పరిహారార్థ బలి జరిగింది. ఇప్పుడు ఇశ్రాయేలు నిమిత్తం జరగాలి. అక్కడ 2 మేక పిల్లలు ఉన్నవి. వాటిపైన చీటి వేశారు. బలి అర్పించేది ఏది, యెహోవా పేరట ఏదని. ఆ చీట్లు వేసిన తర్వాత ఆ మేకపిల్ల, ఆ బలి అర్పించబడే మేకపిల్ల తీసుకున్నారు. ఆయన వధించాడు. ఇప్పుడు ఆ రక్తాన్ని కూడా పళ్ళెంలో తీసుకున్నాడు. అదే మాదిరిగా వెళ్ళాలి. గడగడలాడుతున్నాడు. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం నీవు చావక ఉండునట్లు పళ్ళెంలో రక్తం తీసుకున్నాడు. ధూపార్తుడు నిప్పులు తీసుకున్నాడు. ధూప చూర్ణంను వేశాడు. ఆ పొగ మంచులో, ఆ పొగలో ఆ ముందుకు సాగుతూ ఉన్నాడు ఎంతో జాగ్రత్తగా. మరణం ఉన్నది. మరణం భయంకరమైనది. చనిపోతే అంతే, ఇంకా లేదు. ఆ అడ్డతెర చిన్నగా తెరిచాడు. చిన్నగా లోపలికి వెళ్ళాడు. 7 మార్లు ఆ కరుణాపీఠం దగ్గర ఆ రక్తాన్ని ప్రోక్షించాడు. ఆయన చిన్నగా వెనుదిరిగి వచ్చాడు. బయటకు వచ్చాడు. అబ్బో, ఆయనలో ఆనందం ఉన్నది. కరుణాపీఠం వరకు ప్రయాణం చేశాడు. బయటకు వచ్చాడు. దేవుని మహిమను చూచాడు. షకీనా మహిమ, కెరూబులు ఉండే స్థలం, అతి పరిశుద్ధ స్థల భాగ్యము దొరికింది ప్రధాన యాజకునికి. అప్పుడు ఎల్లప్పుడూ వెళ్ళేవాడు. ఇప్పుడు అప్పుడప్పుడు కూడా కాదు, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. అవి క్షణాల పరిచర్య అంతే. ఆదాము చేసిన పాపం బట్టి మానవుడు దేవునితో ఎల్లప్పుడూ సహవాసం చేసే భాగ్యం కోల్పోయాడు. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఇశ్రాయేలుల పాప పరిహార్థం చేశాడు. ఇంకొక మేకపిల్ల ఉంది బయటకు వస్తే, అది విడిచిపెట్టే మేకపిల్ల. విడిచిపెట్టే మేకపిల్ల. పదహారవ వచనం, అట్లు అతడు ఇశ్రాయేలుల సమస్త పాపములను బట్టి, అనగా వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమమును బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తం చేయవలెను. ఇశ్రాయేలుల పాపం, సమస్త పాపం, వారి అపవిత్రత, వారి అతిక్రమములు, ఇశ్రాయేలీలు చేసిన పాపం ఉన్నది ప్రియమైన వాళ్ళరా. అతిక్రమములు చేశారు. దేవుని పిల్లలు క్రమము లేని వారుగా ఉన్నారు. దేవుడు వారిని అంగీకరించాలంటే పాప పరిహారార్థ బలి అర్పించబడాలి. అతిక్రమము చేసిన వారు, అపవిత్రమైన పనులు చేసిన వారు, ఇరవై వచనం ఆఖరి లైన్లో చదువుతాము. ఆ సజీవమైన మేకను దగ్గరికి తీసుకొని రావలెను. 21వ వచనం, లేవియకాండం 16వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు అహరోను సజీవమైన మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలుల పాపములన్నీ, అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి అనే మాటను చూస్తుంటున్నాం. ఇశ్రాయేలులకు ఏమున్నది? దోషమున్నది. ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి బయటికి రావాలంటే యెహోవా దేవుడు ఎంత కనికరము గల దేవుడు. ఐగుప్తులో 10 తెగుళ్ళు ఇచ్చాడు. ఐగుప్తు వారందరూ నాశనం అయిపోయారు. అక్కడ వారి ఇళ్లలో కేకలు పెడుతున్నారు, మరణఘోష.
ఇశ్రాయేలులు ఆ రాత్రి వేళ బయటికి వస్తున్నారు. ఎర్ర సముద్రం వస్తే ఎర్ర సముద్రము రెండుగా పాయలైపోయింది. ఆరిన నేలను నడిచారు ఇశ్రాయేలీయులు. వారు కన్నుల ఎదుటనే ఐగుప్తులు వారి రథాలన్నీ ఆ సముద్రంలో కలిసిపోవడం చూచారు. అలాగునే ప్రయాణమై వస్తుంటే ఆకాశం నుంచి మన్నా కురిసింది. వారికి ఏ పని లేవు, బట్టలు మాయలేదు, చెప్పులు అరగలేదు. గద్దరెక్కల మీద తీసుకొని పోయినట్టు తీసుకుపోతున్నాడు. అరణ్యములో తేలు ఉన్నాయి, తాపకరమైన సర్పాలు ఉన్నవి, భయంకరమైన ప్రాణులు ఉన్నవి. వాటి అన్నిటి మధ్యలో ఇశ్రాయేలును యెహోవా కాపాడుతూ ఉన్నాడు. బండలో నుంచి నీరు, కావలసినవన్నీ ఉన్నవి. రాత్రివేళ అగ్నిస్తంభం, పగటి వేళ మేఘస్తంభం, చల్లగా ఉన్నారు. ఇంతగా యెహోవా దేవుడు వారిని కాపాడుతూ ఉంటే ఈ భాగంలో చూస్తే ఆ మేక తల మీద వారు ఏం మోపుతున్నారంటే ఇశ్రాయేలీయుల దోషాలు, ఇశ్రాయేలీయుల అతిక్రమములు, ఇశ్రాయేలీయుల పాపము. మానవుడు ఎంత చెడిపోతున్నాడు ప్రియమైన వాళ్ళరా, దేవునికి దూరం అయిపోతున్నాడు. దేవుడు ఎంత కరుణిస్తున్నా, ఎంత దీవిస్తున్నా దేవునికి విరోధమైన తప్పులు చేస్తున్నాడు. ఆ మేక తల మీద వాటిని ఏం చేస్తున్నారు? మోపి అంటున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తుని మనం చూస్తుంటున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు లోక పాపాన్ని మోసుకునేవాడుగా భూలోకానికి వచ్చాడు. ఆ మేకపిల్ల ఏ తప్పు చేయలేదు, అది నిర్దోషమైనది, అందులో ఏ తప్పు లేదు. అయితే ప్రధాన యాజకుడు 2 చేతులు ఆ మేక తల మీద పెట్టి ఇశ్రాయేలుల పాపమంతా ఆ మేక తల మీద మోపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన ఏ తప్పు చేయని వాడు, నేరము లేనివాడు. అయితే మన పాపాలన్నీ ఆయన పైన మోపబడ్డాయి. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన వచ్చాడు. 21వ వచనం తర్వాత 22వ వచనం, తగిన మనుషుని చేత, దాన్ని ఎక్కడ పంపుతున్నాడు? తగిన మనుషుని చేత అరణ్యములోనికి దాన్ని పంపవలెను. ఇంతవరకు ఎక్కడ ఉన్నదంటే అది మందలో ఉన్నది, అది ఇంటి దగ్గర ఉన్నది, అది పాలెంలో ఉన్నది. ఇప్పుడు ఆ మేకపిల్ల దానిపైన చీటి పడింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే అరణ్యములోనికి వెళ్ళాలి. ఏ తప్పు చేయని మేకపిల్ల ఇశ్రాయేలీయుల పాపాన్ని మోసి అరణ్యంలోనికి వెళ్తున్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయనలో ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, ఆయన నోట లేదు, ఆయన జీవితంలో లేదు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషకుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన మన పాపాలు భరించి ఆయన అరణ్యములోనికి వెళ్తున్నాడు. చూడండి, కీర్తనలు 22వ కీర్తన, 22వ కీర్తన, కీర్తనలు 22వ కీర్తనలో 12వ వచనం నేను చదువుతాను. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నాయి. చీల్చుచుండు, గర్జించుచునుండు సింహం వలె వారు నోళ్ళు తెరిచి ఉన్నారు. 16వ వచనం, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. 20వ వచనం, కుక్కలు బలమును, సింహము నోట, గురుపోతుల కొమ్ము, అరణ్యములో క్రూరమైన మృగాలు ఉన్నవి. అమ్మా, అరణ్యంలో క్రూరమైన మృగాలు ఉన్నాయి. ఈ మేకపిల్లను అరణ్యంలోనికి తీసుకొని పోతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు
అరణ్య అనుభవం పొందుతున్నాడు. వృషభాలు చుట్టుకొని ఉన్నవి, గురుపోతు చుట్టుకొని ఉన్నవి, సింహాలు చుట్టుకొని ఉన్నవి, కుక్కలు చుట్టుకొని ఉన్నవి. నేరము చేయని మేకపిల్ల, పాపము లేని మేకపిల్ల, ప్రభువైన యేసుక్రీస్తు లోక పాపమును మోసుకునేవాడుగా ఆ సిలువలో ఆయన వ్రేలాడుతూ ఉండగా అందరూ చుట్టుకొని ఉన్నారు. పిలాతు ఉన్నాడు, అధికారులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సదుకోయులు ఉన్నారు, రోమా సైనికులు ఉన్నారు. వారు క్రూరమైన వారి వలె ఉన్నారు, వారిలో కరుణ లేదు. అరణ్యంలో ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. తన వారందరూ విడిచి వెళ్ళిపోయారు. శిష్యులు లేరు, తన సొంత వారు లేరు, అందరూ దూరమైపోయారు. అరణ్యములో క్రూర మృగముల మధ్యలో ఆ మేకపిల్ల తీసుకోపోబడుతున్నది. ఆ మేకపిల్ల తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలెను అంటున్నాడు. 22వ వచనంలో ఆ మేక వారి దోషములన్నిటినీ ఎక్కడికి, ఆ మేక వారి దోషములన్నిటినీ ఎక్కడ తీసుకొని వెళ్తున్నది? ఎడారి దేశమునకు భరించి పోవును. అది అరణ్యం, అది ఎడారి. అరణ్యంలో క్రూరమృగాలు ఉన్నవి, అరణ్యంలో అపాయం ఉన్నది, అరణ్యంలో క్షేమము లేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు అరణ్యాన్ని అనుభవించాడు. ఎందుకో తెలుసా? మనం చేసిన పాపాన్ని బట్టి. ఇక్కడ ఈ ప్రాయశ్చిత్తార్థ దినాన్న అహరోను నీవు చావక ఉండునట్లు. ఎందుకు? అదిగో నీ కుమారులు చేసిన తప్పును బట్టి ఆ ప్రభు ఆయన అరణ్య వేదన అనుభవిస్తున్నాడు. ఈ భావన చూస్తే తగిన మనుషుని చేత ఆ మేకను దోషములన్నిటినీ భరించి అది ఎడారి దేశంనకు అది పోతున్నది. ఎడారిలో నీళ్ళు లేవు, నీరు దొరకని స్థలం, ఆహారము లేని స్థలం, మనుషులు లేని స్థలం, నివాసము లేని స్థలం. ఆ స్థలంలో ఆ మేకను తీసుకొని వెళ్ళాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఆయన ఉండగా ఆయన కేక పెట్టాడు, అయ్యో నాకు దాహం అన్నాడు. ఎడారిలో నీళ్ళు లేవు, ఆయనకు దాహం తీర్చేవారు ఎవరు లేరు. నీళ్లను కలుగజేసిన వాడు, బండ నుంచి నీరునిచ్చిన వాడు. సిలువలో నాకు దాహం అంటే ఆయనకు నీళ్ళు ఇచ్చిన వారు లేరు. ఎడారిలో ఉన్న మేకపిల్ల, ఎడారి అనుభవం అనుభవిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు, ఆ మేకపిల్ల తగిన మనుషుని చేత ఎడారి దేశానికి వారు తీసుకొని పోతున్నారు. అది చాలా దూరం తీసుకోపోతున్నారు. ఆ మనుషుడు, తగిన మనుషుడు, అతడు అరణ్యములో ఆ మేకను తీసుకొని వెళ్ళి 22వ వచనము ఆఖరి లైన్లో ఏమంటున్నాడంటే, ఎడారి దేశమునకు భరించిపోవును. అతడు దొరికిందా? అతడు అరణ్యములో ఆ మేకను ఏం చేయాలి? విడిచిపెట్టవలెను. పాపమేమి చేయని మేకపిల్ల ఇశ్రాయేలుల పాపాన్ని మోసుకొని అరణ్యంలోనికి వెళ్ళింది. ఎంతో దూరం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ తగిన మనుషుడు ఆ మేకను విడిచిపెట్టాలి. ఎవరు లేని స్థలం, దిక్కు లేని స్థలం, స్వంతవారు లేని స్థలం, అపాయం ఉండే స్థలం, నీళ్ళు లేని స్థలం, మేత లేని స్థలం, ఆదరణ లేని స్థలం. ఈ ఘోరమైన స్థలంలో ఆ మేకను విడిచిపెట్టాలి. ఇంతవరకు ఆయన తోడుగా ఉన్నాడు. ఒక సమయం వచ్చింది ఆ మేక పిల్లను విడిచిపెట్టాలి.
కల్వరి సిలువలో ఒక సమయం వచ్చింది. కుమారుడు ఉన్నట్టే ఉండి, దేవా దేవా నీవేళ నా చేయి వదిలావయ్యా అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుని చేయి వదిలే సమయం. అంతవరకు తండ్రి అయిన దేవుడు కుమారుని చేయి పట్టుకొని ఉన్నాడు. ఒక సమయం వచ్చింది, దూరంగా తీసుకుపోయే సమయం, అరణ్యంలోనికి తీసుకుపోయే సమయం, ఎడారి దేశానికి తీసుకుపోయే సమయం. అరణ్యములోనికి దూరం 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 తీసుకొని పోయి ఆ చేయి వదిలేస్తున్నాడు. దేవా దేవా ఏలయ్యా నీవేళన్నా చేయి వదిలావు, నేను నీ కుమారుణ్ణి కదా, నేను నీ చిత్తాన్ని నెరవేర్చేవాడిని కదా. కల్వరి సిలువలో తండ్రి తన ప్రియమైన కుమారుని చేయి వదిలాడు. అమ్మాయ్యా, ఆయన చేయి వదలకపోతే మనకు రక్షణ లేదు. ఆ తగిన మేకపిల్ల, మన పాప భారాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల ఆ కల్వరి సిలువలో వధింపబడిపోతున్నది. ఆ ఖడ్గము ఆ గొర్రెపిల్ల పైన పడాలి. అది ఎవ్వరు చూడటం లేదు. అది చీకటి కమ్మిన సమయం. అంతవరకు రోమా సైనికులు ఆ ప్రభువుని వారు చిత్రవాద హింస చేశారు. యెరూషలేము వీధి మిడితే ఈడ్చుకొని వెళ్ళారు, కొరడాలతో కొట్టారు, వీపంతా నాగట్టి చాలా వలె దున్నబడింది. ఆ దున్నబడిన వీపు పైన వారు క్రూరమైన వారు సిలువను తెచ్చారు. అది మనం చూస్తున్నట్టు నున్న సిలువ కాదు, పాలిసి కొట్టింది కాదు. వారు క్రూరమైన వారు. త్వరగా తెచ్చారు, సిలువను తెచ్చారు. బెరడు ఉన్నది, ముళ్ళు ఉన్నది, కొమ్మలు ఉన్నవి. ఆ భారమైన సిలువ ప్రభువైన యేసుక్రీస్తు వీపు పైన పెట్టారు. అప్పటికే ఆయన వీపు అంతా నాగట్టి చాలా వలె దున్నబడింది. మాంసం అంతా గాయాలు 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 పైన ఈ భారమైన సిలువను పెట్టారు. గొల్గతా కొండపైకి ఆయన ప్రయాణం చేస్తున్నాడు. వారు ఉమ్మి వేస్తున్నారు, పిడిగుద్దులు కొడుతున్నారు, హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. అరణ్య యాత్ర, ఎడారి యాత్ర, మానవుల పాప భారాన్ని మోసుకొని ప్రభు ప్రయాణము చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన అది చేయకపోతే మనకు రక్షణ లేదు. ఆ భారమైన సిలువను మోస్తూ ఆ కొండ ఎక్కాడు. అక్కడికి వెళ్తే ఆ నేరస్తుల మధ్యలో ఆయనకు సిలువను ఏర్పాటు చేశారు. ఆయన నేరము చేయలేదు. ఆయన సిలువ వేయటకు ఏ నేరము లేదు. అయితే వారు చూడండి, ఇద్దరు నేరస్తుల మధ్యలో ఆయనను సిలువ వేశారు. చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకు, తలపైన ముండ్ల కిరీటం, దేహమంతా గాయం, సిలువలో వ్రేలాడుతూ ఉన్నాడు. 33.5 సంవత్సర యవనుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన సిలువలో భారమైన దేహము 3 మేకుల పట్టులో వ్రేలాడుతూ ఉన్నది. 22వ కీర్తన చూస్తే, అయ్యో నా ఎముకలు నా స్థానం తప్పిపోతున్నవి, నా హృదయం మైనం వలె కరిగిపోతున్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి సిలువలో ఆయన కురూపైపోయాడు. అందరూ విస్మయం పొందుతున్నారు. ఈయన క్రీస్తు కదా, ఆయన చూడనొల్లని వాని వలె అయిపోయాడు. అరణ్యములో మేకపిల్ల, ఎడారిలో మేకపిల్ల, బహుదూరంగా వెళ్ళిన మేకపిల్ల, తగిన మనుషుని చేత వదలబడిన మేకపిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి సిలువలో ఘోరమైన వేదన అనుభవిస్తున్నాడు. చేతుల్లో గాయాలు, పాదాల్లో గాయాలు, తలపైన ముండ్ల కిరీటం, దేహమంతా కొరడా దెబ్బలు. అవి సరిపోక
చీకటి కమ్మింది. ఆ చీకటిలో తండ్రి అయిన దేవుడు తన ఉగ్రతను కుమ్మరిస్తున్నాడు కుమారుని పైన. పాపి పైన రావాల్సిన ఉగ్రత. ఆయన న్యాయవంతుడు. కుమారుడని ఆ ఉగ్రతను తగ్గించిన వాడు కాదు. పాపి పైన రావాల్సిన శిక్ష పూర్తిగా ఆయన కుమారుని పైన కుమ్మరించాడు. గెత్సెమనే తోటలో ఆయన వేడుకున్నాడు, అయ్యా నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగిపోనిమ్మన్నాడు. ఆయనను నా ఇష్టం కాదు నీ ఇష్టమే నెరవేరును గాక. కల్వరి శిలువలో ఆ చీకటి వేళలో తండ్రి కుమారుణ్ణి నలుగగొట్టుటకు ఇష్టపడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. ఆయన కుమారుని నలుగగొట్టుటకు ఇష్టపడుతున్నాడు. నలుగగొడుతున్నాడు. ధన ధన ధన. పాపికి రావాల్సిన శిక్ష, భయంకరమైన శిక్ష, తండ్రి ఉగ్రత, తండ్రి కోపం. ఆ తండ్రి కోపం ఎలాగుంటుందంటే, ఒకసారి ఆ చెట్టును చూస్తే ఎండిపోయింది. చూపులోనే శక్తి ఉన్నది, వస్త్రంలోనే శక్తి గలవాడు, ఉమ్ములోనే శక్తి గలవాడు, అంత సర్వశక్తి గలవాడు. ఆ మహాతండ్రి ఆ ఉగ్రత, ఆ వేదన కుమారుని పైన కుమ్మరించాడు. ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి ఉగ్రతను ఆయన అనుభవించాడు. ఎక్కడే కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా పారిపోయిన వాడు కాదు. కేక పెట్టాడు, దేవా దేవా నీవేలా నా చేయి వదిలితివయ్యా. కల్వరి శిలువలో తండ్రి అయిన దేవుడు కుమారుని చేయి వదిలాడు. ఘోరమైన వేదన అనుభవించాడు. ఘోరమైన వేదన అనుభవించాడు. రక్తమంతా దారపోశాడు, పిండబడ్డాడు. ప్రధాన యాజకులు ఆ పిట్ట గువ్వ పిండబడినట్లుగా తండ్రి అయిన దేవుని చేతిలో కుమారుడు పిండబడుతున్నాడు. ఆ పిండుతా ఉంటే ఆ పరిశుద్ధమైన రక్తం ఆయన దేహం నుంచి బయటకు వస్తుంటే తండ్రి అయిన దేవుడు ఆనందిస్తున్నాడు. పాపులను రక్షించే రక్తం, పాపిని పరలోకానికి చేర్చే రక్తం, పాపిని విమోచించే రక్తం, పాపిని పరిశుద్ధుడిగా చేసే రక్తం ఎవరిలో లేదు, తన కుమారులోనే ఉన్నది. ఆ కుమారుడు ఆ రక్తాన్ని దారబోయేటకు ఇష్టపడ్డాడు. కష్టంగా కాదు, ఇష్టంగా, ఎంతో ఇష్టపడి తన అమూల్యమైన రక్తం కల్వరి శిలువలో ఆయన దారబోశాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా మన పాపాలకు క్షమాపణ. ఆ తగిన వ్యక్తి ఆ మేకపిల్లను తీసుకుపోయాడు. అది ఏమరుస్తుందో మనకు తెలియదు. దాని స్వరము, ఆని కేక, దాని గోల, బో అది వర్ణనాతీతం. అరణ్యంలో మేకపిల్ల, ఎడారిలో మేకపిల్ల, ఎవరు లేని స్థలంలో మేకపిల్ల. ఆలోచన చేయండి. అటువంటి స్థితి మన ప్రభువైన యేసుక్రీస్తు అనుభవించాడు, కేవలం మన కొరకే. ఇప్పుడు ఆయన తిరిగి వచ్చాడు, విషయాలని చెప్పాడు. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఏం చేశాడంటే బట్టలు మార్చుకున్నాడు. ఆ నార బట్టలు తీసివేసి మరలా ఆయన బట్టలు ఆయన తొడుక్కున్నాడు. ఆ తర్వాత దహన బలి చేశాడు. ఆ తర్వాత చేయవలసిన పనులని చేశాడు. సమయం లేదు, మీరు ఇంటికి వెళ్ళి నాకు చదువుకోండి. దహన బలి చేశాడు. అది ప్రాయచిత్తార్థ దినం, మహావిశ్రాంతి దినం, మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకునే దినం. పాపము చేయటం వల్ల ఈ భయంకరమైన దినము. ప్రియమైన వాళ్ళారా, మన ప్రభువైన యేసుక్రీస్తు మనము పాపులమై ఉండగా ఆయన ప్రాయచిత్తం చేశాడు. ఆ బలి ఒక్కసారి ఆయన చేసిన ఒక్క బలి, అదే దహన బలి, అదే నైవేద్యము, అదే పాప పరిహారార్థ బలి, అదే సమాధాన బలి, అదే ప్రాయచిత్త బలి, అన్నీ అయ్యే. ఆ ఒక్క బలిలోనే తండ్రికి అవసరమైనవన్నీ ఆయన తీర్చేశాడు.
తండ్రిని శాంతపరిచిన బలి. యోహాను మొదటి పత్రిక 1-2 అధ్యాయంలో ఆ వచనాల్లో మనం ఆయనను శాంతింపజేసిన రక్తం. తండ్రికి శాంతి కలిగింది. అబ్బో, నా కుమారుడు, నా చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చిన కుమారుడు, నాకు ఆనందాన్ని కలిగించిన కుమారుడు. అందరికీ రక్షణ ఆ కుమారుని ద్వారానే. ప్రియమైన వాళ్ళరా, ఆ రోజున ఆ ప్రధాన యాజకుడు ఆ నారబట్టలు తీసి పక్కలు పెట్టి వేరే ఆయన వస్త్రాలు ధరించుకొని ఆయన ముందుకు సాగుతున్నాడు. యోహాను సువార్తలో ఒక వచనాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 13వ వచనం. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉన్నట్టు చూచెను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడుచుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబునీ అని పిలిచాను. ఆ తెల్లవారుజామున మరియ వచ్చింది. ఆయన లేడు సమాధిలో. ఆయన సమాధి గెలిచిన వాడు. ఆమె బాధలో ఉన్నది. విషయాలన్నీ మనం చదివాం. మరియా అనగానే ఆమె గుర్తుపట్టింది. రబూనీ అని పిలిచి, ఆ మాటకు బోధకుడు అని అర్థం. 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు అని ఆమెతో చెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన తండ్రి యొద్దకు వెళ్ళాలి. ప్రధాన యాజకుడు నార వస్త్రాలని తీసి వేరే వస్త్రాలు ధరించుకొని చేసిన కార్యక్రమము లేవియాకాండం 16వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. ఈ భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త 20వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతాను. 20వ అధ్యాయం 5వ వచనం. వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను, కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అక్కడ నారబట్టలు పడి ఉన్నవి, ఖాళీ నారబట్టలు ఉన్నవి, రుమాలు ఉన్నవి. ప్రభువైన యేసుక్రీస్తు లేడు. ఆయన పరిచర్య ముగించాడు. కల్వరి సిలువలో చేయవలసిన కార్యం, పాపికి రక్షణ కార్యం సిద్ధము చేశాడు. ఇప్పుడు తండ్రి వద్దకు వెళ్ళాలి, ఆయన కనపడాలి. ప్రియమైన వాళ్ళారా, ప్రాయశ్చిత్తార్థ దినము అవన్నీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు మన ప్రభు మనల్ని ఎలాగో ప్రేమించాడు. ఆ మేకపిల్ల, వధింపబడిన మేకపిల్ల, విడిచిపెట్టే మేకపిల్ల, ఆ ప్రభు మన నిమిత్తమై ఆ ఘోరమైన వేదన ఎలా అనుభవించాడు. ఇవన్నీ మనం తలపోసుకుంటున్నప్పుడు విశ్వాస యాత్రలో, ప్రభువా, నీవు నన్ను ఎంతగా ప్రేమించావయ్యా, నా కొరకై అరణ్యంలోనికి వెళ్ళావా, సింహాల మధ్యలో, గురుపోతుల మధ్యలో, కుక్కల మధ్యలో, ఘోరమైన అధికారులు, కైప, పిలాతు, హేరోదు, వారి మధ్యలో ఆయన హేళన అనుభవించాడు, అన్యాయమైన తీర్పు అనుభవించాడు. ఇవన్నీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు మన హృదయము ఆరాధనతో ఆయనను ఇంకా ఎక్కువ హత్తుకోవాలని, ఆయనను వెంబడించాలని, ఆయన కొరకు భూలోకంలో సాగాలని. రక్షణ లేని వారికైతే, అమ్మాయ్యా, ఇంకను నీ హృదయము ఆయనకి ఇవ్వకుండా ఉంటే ఇది అనుకూలమైన సమయం. ఆయన నీ కొరకే ఆ ఘోరమైన శిలువ వేదన అనుభవించాడు. సమయం ఉండగానే, ప్రభువా, నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించు ప్రభువా, చిన్న ప్రార్థన చేస్తే గొప్ప రక్షణనిస్తాడు. ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు.
అమూల్యమైన రక్షణ, ప్రభుతో కూడా ఉండే భాగ్యం, పరలోక భాగ్యం, శ్రేష్టమైనవి ఆయన ఇస్తాడు. పాపిగానే జీవించి పాపిగానే మరణిస్తే నిత్య నరకం ఉన్నది, అది యుగాయుగాలు కాలేదు. ఆ స్థలంలో చేరకుండా రక్షింపబడి పరలోకము మీరు కూడా పొందాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున హెచ్చరిస్తుంటున్నాం. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక.